యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదనని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం అని అంటే పాత నిబంధనలో మనం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా శ్రమ కలిగితే వాళ్ళు గోనె పట్ట వస్త్రము వాళ్ళు ఇప్పించుకుంటారండి. గోనె పట్ట వస్త్రం వేసుకొని అధికంగా శ్రమలు కలిగినప్పుడు ఆ వస్త్రం వేసుకొని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన యెహోవా ఆలకించి వాళ్ళకి పరీక్షిస్తాడు. వాళ్ళు చేసిన ప్రార్థనకి దేవుడు అంగీకరించి తగిన సమయంలో వారికి ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసము అక్కడ ఉండేటువంటి పాత నిబంధనలు ఉండే భక్తులకు ఉంటుంది. అంటే మనము గోనె పట్ట ఎక్కడ వేసుకుంటామంటే మన పాదాల కింద వేసుకుంటామండి. అంటే అప్పుడు ఎందుకు ఆ భక్తులు అలా గోనె పట్ట వేసుకొని ప్రార్థన చేశారంటే, అయ్యా మీ ధూళితో మేము సమానము, మీరు మా మీద కాళ్ళు తుడుచుకున్నా కూడా మేము పనికి రాము అని వాళ్ళని అప్పుడు తగ్గించుకునే బిడ్డలుగా అప్పుడు ఉన్నారండి. అదేవిధంగా కొత్త నిబంధనలు వచ్చేసరికి దేవుని లోకానికి వచ్చారు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించారు. ఆయన రక్తము మన ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతుంది. ఆయన గాయాలు మన భౌతికమైన శరీరాన్ని స్వస్థపరుస్తూ దేవుడు మనకి కృపనిచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అప్పుడు పాత నిబంధనలు చూసుకున్నప్పుడు గోనె పట్టు ఉన్నది, అదేవిధంగా బూడిదలో కూర్చొని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. మనం ఏదైతే పాపాలు చేశామో నమ్మి ఒప్పుకొని విడిచిపెట్టి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుడిని ఎప్పుడైతే సేవిస్తూ ఉంటామో దేవుడు మన ప్రతి ఒక్క పాపాన్ని కడగతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఎప్పుడు కూడా గర్వం అనేది రాకూడదండి. గర్వము ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు వస్తుంది. అక్కడ ఆ భక్తులు తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ మరణ ఆలకిస్తున్నాడు. మనము కూడా దేవుడి ముందు తగ్గించుకొని ఉండాలండి. మనమే గొప్ప, నేనే అతను ఎదుగుతుంటే మనం చూడలేకున్న తనము, మత్సరము, గర్వము ఇవేదైతే ఉన్నాయో మనము ఖచ్చితంగా ఈ లోకంలో ఎదగలేము, దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేము. మనం దేవుని బిడలని చెప్పుకున్న వ్యర్థం. కాబట్టి మన గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రాలు దేవుడు ఇస్తానన్నారు. కాబట్టి ఆయన బిడలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సంతోష వస్త్రాలు మాకు ఇవ్వమని అడుగుచున్నానయ్యా. మాకున్నటువంటి గోనె పట్టలు వంటి సమస్యలు తీసివేస్తారు. అయితే మేము ఆత్మతో సత్యంతో మేము ప్రార్థన చేస్తే తీసివేస్తారయ్యా. యేసు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, మీ సేవలో మేము ముందుకు కొనసాగే మంచి మనసును దయచేయండి. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయండి అయ్యా. పాత నిబంధనలు భక్తులు ఎలా తగ్గించుకొని ఉన్నారు, యేసు ఇప్పుడు కూడా మేము అలా తగ్గించుకొని యేసు మిమ్మల్ని ఆశ్రయిస్తున్న మీ రక్తంలో కడగబడిన మేము యేసు గర్వం తీసివేసి మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేసుకొని యేసు విశ్వాసానికి కట్టదాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసి మీ బిడలుగా మేము ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రాధాన్యపడుతున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ఆత్మ కలిగిన బిడ్డగా బ్రతికే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరును జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు జీవితం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.